హై డియర్ స్టూడెంట్స్, నీట్ 2024 ఎగ్జామ్ రాశారు అండ్ మీరైతే అనఫిషియల్‌కి చూసుకొని ఉంటారు. మీకు మీ మార్క్స్ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. కాస్త అటు ఇటుగా మీకు అఫీషియల్‌కి కొద్ది రోజుల్లో రిలీజ్ కాబోయే అఫీషియల్‌కి అండ్ జూన్ 10th లోపు రిలీజ్ కాబోయే మెరిట్ లిస్ట్ దాంట్లో మీ మార్క్స్ అయితే మీరెలా గెస్ చేస్తున్నారో అలానే ఉంటాయి. అండ్ మీకు ఏపీ అయినా, తెలంగాణ అయినా ప్రతి కాలేజ్‌లో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ కట్ ఆఫ్ కూడా నేను వీడియోలు చేశాను ఇంతకుముందు. అండ్ ఇప్పుడు చేయబోయే వీడియో ఏంటంటే ప్రతి రౌండ్‌లో కట్ ఆఫ్ ఎలా మారింది? మీకొచ్చే మార్క్స్‌కు ఏ రౌండ్‌కి కట్ ఆఫ్ మీకు సీట్ రావచ్చు? అంటే మీకు 2023లో ప్రతి కాలేజ్‌లో ఏ రౌండ్‌కు ఎలా కట్ అయింది? అండ్ ఈసారి ఆల్మోస్ట్ 4, 5 మార్క్స్ ఎక్స్‌ట్రాగా పెరగబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దాన్ని బట్టి మీరు ఆ రౌండ్ కట్ ఆఫ్‌కి ఈ 4, 5 మార్క్స్ యాడ్ చేసుకుంటే ఈజీగా మీరు ప్రతి కాలేజ్ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. ఇక కంప్లీట్ కౌన్సెలింగ్ అయ్యే వరకు మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు క్లారిటీగా ఉంటుంది. అండ్ మీ జనరల్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఒకసారి మనం తెలంగాణ చూద్దాం. తెలంగాణలో కట్ ఆఫ్ చివరి కట్ ఆఫ్ అయిన కాలేజ్‌లో అంటే చివరి కట్ ఆఫ్ అయిన కాలేజ్‌లో రౌండ్‌గా ఎలా మారింది అనేది చూడబోతున్నాం. సో రౌండ్ 1లో అయితే తెలంగాణలో 478కి వచ్చేసింది. అండ్ ఓసీకి అది. బీసీఏకి 393 అండ్ బీసీబీ 468 ఇదంతా రౌండ్ 1లో కట్ అయినటువంటి మార్క్స్. ఆ తర్వాత బీసీసీ 387, బీసీబీ 476, బీసీడీ 476, బీసీఈ 453, ఎస్సీ 394, ఎస్టీ 405, ఈడబ్ల్యూఎస్ 548 ఈ విధంగా రౌండ్ 1లో కట్ అయిపోయింది. అండ్ రౌండ్ 2లో ఓపెన్ 453కి వచ్చింది. అండ్ బీసీఏ 383కి వచ్చింది. బీసీబీ 435కి వచ్చింది. బీసీసీ 382, బీసీడీ 440, బీసీఈ 433, ఎస్సీ 391 అండ్ ఎస్టీ 401 అండ్ ఈడబ్ల్యూఎస్ అయినట్లయితే 483కి వచ్చేసింది. సో రౌండ్ 1కి, రౌండ్ 2కి ఇలా మారింది. అంటే రౌండ్ 1లో మీకు రాకున్నా రౌండ్ 2లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. రౌండ్ 3 చూసుకున్నట్లయితే ఓసీ 452 అండ్ బీసీఎఫ్ 382, బీసీబీ 434, బీసీసీ 390, 379, బీసీడీ 440, బీసీఈ 433, ఎస్సీ 390, ఎస్టీ 400 అండ్ ఈడబ్ల్యూఎస్ 480 వరకైతే ఓవరాల్ కట్ కావడం జరిగింది. అండ్ ఫోర్త్ చివరికి ఎస్టీ 391 ఒకటైతే వచ్చినట్లు ఇక్కడ మనకు అలాట్మెంట్ లిస్ట్‌లో చూపిస్తుంది. సో ఇలాంటిది మీరు ఏపీ అయినా, తెలంగాణ అయినా ప్రతి కాలేజ్‌కి అన్ని రౌండ్స్ చూడాలంటే ఒక వెబ్‌సైట్ మనం క్రియేట్ చేసాం. అండ్ ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి అన్ని కాలేజెస్ కట్ ఆఫ్, రౌండ్ వైస్, ప్రిడిక్టెడ్ అన్నీ కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి మెంటర్‌షిప్ అండ్ వెబ్‌సైట్ కోసం ఎంత అవుతుందో స్క్రీన్ మీద కనిపిస్తుంది. కావాలనుకున్న వారు మాత్రమే వాట్సాప్‌లో కనిపించే నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. కాల్స్ అయితే చేయకండి. అండ్ అదేవిధంగా ఏయూ చూసినట్లయితే రౌండ్ 1 ఓసీ 563, బీసీఏ 502, బీసీబీ 501 అండ్ బీసీసీ 505, బీసీడీ 538, బీసీఈ 462, ఎస్సీ 461, ఎస్టీ 420 రౌండ్ 1లో ఈ మార్క్ వచ్చిన వరకైతే రావడం జరిగింది. రౌండ్ 2లో ఓసీ 555, బీసీఏ 501, బీసీబీ 500, బీసీసీ 505, బీసీడీ 537, బీసీఈ 459, ఎస్సీ 458, ఎస్టీ అదే 420 అండ్ నెక్స్ట్ రౌండ్ 2 వరకు ఆల్మోస్ట్ ఏపీలో అయిపోయింది. అండ్ రౌండ్ 3లో 551 ఓపెన్ అండ్ అదేవిధంగా బీసీడీ 535 అండ్ నెక్స్ట్ ఎస్సీ 455 ఈ విధంగా అయితే కట్ కావడం జరిగింది. అండ్ ఎస్వీయూ చూసినప్పుడు రౌండ్ 1 ఓపెన్ 550 అండ్ బీసీఏ 490, బీసీబీ 498, బీసీసీ 454, బీసీడీ 497, బీసీఈ 498, ఈఎస్సీ 454, ఎస్టీ 418 రౌండ్ 2లో ఓపెన్ 543, బీసీఏ 489, బీసీబీ 496, బీసీసీ 454, బీసీడీ 497, బీసీఈ 498, ఎస్సీ 451 అండ్ ఎస్టీ 413 అండ్ చివరికి వచ్చేసరికి ఈ విధంగా ఓపెన్ అయితే 542 వరకు కట్ అయింది. అండ్ బీసీఏ, బీసీబీ 495 అండ్ నెక్స్ట్ బీసీఈ 496, ఎస్సీ 451 ఈ విధంగా కట్ కావడం జరిగింది. ఇది ప్రతి కాలేజ్‌కి ఉంటుంది రౌండ్ వైస్‌గా. మీరు వెబ్‌సైట్ యాక్సెస్ అయితే తీసుకొని చూసుకోవచ్చు. ఇంకా అన్ని అప్డేట్స్ కూడా అందులో ఉంటాయి. వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి.